డబ్బు డబ్బు ఒకటే ఇస్తావా? ఇంకేమి ఇవ్వవా? వద్దండి, ఆయనకు తెలిస్తే తప్పుగా ఉంటుంది. ఏం చెప్పను. నువ్వు సరసుడన్నే సార్, నా దేవుడికి ఏమైనాది? ఏ పోరు మొగ్గు పొడిచినాడు? ఏడు పాపండి, ఇక్కడికి వచ్చారో నీకేం తెలుసయ్యా? ఆయన సల్లగొంటే నీ మనసు ఒప్పదుగా, అందుకే దిగ లేకుండా నుంచోడా. బయటికి వెళ్ళానండి. నువ్వే బయటికి పోయా. ఇన్స్పెక్టర్ ఎవరు పొడిచినారు ముందెళ్ళి కనిపెట్టి పోయా. నిన్నమ్మా పోమా. నేను పోయేది లేదు. ఆయన చూపికుండా ఇంటి నుంచి పోయేది లేదు. పదమ్మా, నన్ను వదలండి. గొడవ చేయకుండా రా. నేను ఇంటి నుంచి పోను. చూపించుకుంటే మేమెవరం పోమయ్యా. ఆపరేషన్ జరుగుతుందిగా, అయిన తర్వాత చూడొచ్చు. కుదరదండి, ఆయన చూపించదాకా ఇంటి నుంచి పోము. కాస్త అర్థం చేసుకోండి. అదేదో నువ్వే అర్థం చేసుకుంటే బాగుంటది. నన్ను తరివేసినారుగా, ఇప్పుడు వీళ్ళకేం చెప్తారు? ఇన్స్పెక్టర్ కి బ్లడ్ లాస్ హెవీగా అవడం వల్ల చాలా బ్లడ్ అవసరం అవుతుంది సార్. మా సైడ్ నుంచి ఎంతగానో ట్రై చేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఏమైనా చేయగలరేమో చూడండి ప్లీజ్. ఎట్రా బతికినాడు? నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇంకో ఛాన్స్ కావాలంట్రా, ఎత్తకపోయి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. అన్నా, తప్పంతా మీదే. రాళ్లపల్లిని రామారావులా మార్చేశారు. అది సరే, ఇప్పుడు స్టేషన్కి ఎవరు ఇన్ఛార్జి? ఇంకెవరు? నందా. సూపర్. ఆడు దుడ్డు ఎదకపోయినాడు, ఈడు ప్యానాలు ఎదకపోతాడు. టెన్షన్ అవ్వదు శక్తి. షట్ డౌన్ సరిగ్గా మార్చేదే చాలా కష్టం. సరిగ్గా నుండి షట్ డౌన్ చేయడం చాలా ఈజీ. అది సరే కానీ ముందుగల ఫైనాన్స్ కేసు కోర్టులో నోరెప్పుకుండా కథ ముగించే పని చూడండి. ఆ మహేంద్ర ఆని కథ నేను చూసుకుంటా. థ్యాంక్స్ నందా. థ్యాంక్స్తోనే ఆపేయండి. మిమ్మల్ని కాపాడినందుకు ఎంత డబ్బు కావాలని డీలింగ్ పెట్టి నా డ్యూటీని అవమానపరచకండి. ఒక పోలీస్ ఏం చేయాలో అదే చేశాను. లేదు నందా, లేదు. ఏం సార్, నొప్పిగా ఉందా? ఎందరో పొట్టలు కొట్టుంటారు. ఆ శాపం ఇప్పుడు మీ కడుపులో నొప్పిగా మారింది. ఇంతకాలం వాళ్ళకే మీరు ద్రోహం చేస్తూ బతికారు. అది తెలియక పాపం మీరు మంచివారు అనుకుని మిమ్మల్ని చూడడానికి బయట కుక్కల్లా ఎదురు చూస్తున్నారు. ఇవాళ వీళ్ళ కారణంగానే మీరు బతుకున్నారు. రక్తం చిందించి దాచుకున్న వాళ్ళ డబ్బు కాజేయాలని చూశారు. కానీ ఈ రోజు వాళ్ళు ఆ రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడారు. దేవుడి మీద నమ్మకం అంటూ ఉంటే చేతులెత్తి వాళ్ళకి దండం పెట్టండి. సార్, ఎస్పీ లైన్లో ఉంటారు సార్. సార్ ఏమయ్యా, ఇప్పుడు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? పెద్దలతో పెట్టుకుంటావెందుకు? థ్యాంక్స్ ఎస్పీ సార్. దాని వెనుకున్నది ఆయననేమో అనుకున్నా, ఏకంగా నాకు కన్ఫర్మ్ చేశారు. ఇదిగో, దీన్ని ఇంకా లాగొద్దు. పెద్దలతో మాట్లాడి ఈ సమస్య నేను పరిష్కరిస్తాను. నువ్వు సర్దుకుని వెళ్ళిపో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఎస్పీ సార్. హలో సార్, అంటాండానని తప్పుగా అనుకోబాకండి. ఎస్పీ అనిందే మీరు చేస్తే. ఇదిగో, ఇక మీద నా కోసం రక్తం దారిపోసరే వాళ్ళకే దన్నుగా ఉంటానయ్యా. సార్, నిపిగా ఉండదా సార్? నిజం కేలికేస్తోంది. ఇల్లు బంగారంగాను. అయ్యయ్యా, ముసలిదొచ్చిందేంటి? అయ్యా, ఊర్లో లేరయ్యా. అమ్మగారు ఉన్నారు కదా. అవకాశం. బాయ్ బాయ్.
ఏందయ్యా గాసారం నువ్వేంటి కష్టపడతా అవన్నీ చూసేయడానికి ఉంటాను కదా ఇందా ఏందయ్యా సూపు పుట్టింది ఎవరికో తెలియదు, అనాథగానే పెరిగాను. ఈ బంధం వదులుకోలేను. వచ్చేయండి సార్, ఈ ఊర్లో ఇదే మంచి హోటల్, ఇది తప్ప వేరే లేదు. రైటర్ కాంచి ఇన్స్పెక్టర్ దాకా గుంపు అంతా ఈడికి వచ్చి బొక్కుతూ ఉంటాం సార్. ఏడుగా ఏముందో అన్ని ఎట్టుకురా. కొంచెం ఉంటాబా, బిచ్చమెత్తుకునే సారు కుటుంబంతో వచ్చి ఫ్యామిలీ రూమ్ లో ఉంటారు, పోయి చూసొత్తా. ఫోన్ కోచ్ చూసినారా ఎంత మాట అనిపోయినాడో. పోలీసులు అంటే ఎవరికి సార్ గౌరవం ఉందే? నువ్వు గౌరవించే విధంగా ఉంటే ఎవడైనా మర్యాదిస్తాడు. హోటల్లో భోంచేసి ఒక్కసారైనా డబ్బిచ్చారా? ఓసీలో తినడానికి ఏసీ ఒకటి. సార్ మనమంతా పోలీస్ సార్, అటంతా దుడ్డిస్తారా? తప్పికిప్పించిన తీసుకోమని చూద్దాం. ఏం కావాలా? 4 దోశ, 5 గంటలు పొంగలో, 3 సెట్టు పూరి. సరిపోద్దా? ఈ రోజు సార్ డైట్, ఇది సరిపోద్ది. సార్ తమరికే ఓ ప్లేట్ ఇడ్లీ. హలో, తిన్న తర్వాత బిల్ తీసుకురండి. సార్ పోలీసే కదా, బిల్లు అడుగుతారేంది? వెళ్ళండి. సార్ బాటిల్ నీళ్ళు తెచ్చిచ్చేదా? అక్కర్లా, ఈ నీళ్ళు చాలు. గలాసులు సరిగ్గా తోమలా, కడిగెత్తుకొస్తా. నాస్ట్ అయినాక దుడ్డిస్తానంటూ బొంగుల మాదిరి తిరిగినాడు. ఈడికి మేము వస్తే టిఫిన్ పెట్టి తట్టె కడిగి పెట్టాడు, టమ్లర్ కడిగి ఎత్తుకొస్తానని పోతాడా? సార్ ఈ దుడ్డు ఇచ్చేదంతా ఈడితో కట్టేయండి, వాళ్ళని చెడగొడద్దు, దుడ్డంతా ఇచ్చే. హలో, సార్ నేను మధుని మాట్లాడుతున్నా. ఏంటి విషయం? పెద్ద సమస్య వచ్చింది. ఓ పని చేస్తారా? 2 మాలలు కొని రిజిస్టర్ ఆఫీస్కి తెచ్చేయండి. దేనికి? రండి చెప్తాను. హలో మధు, మధు, ఏమైనా సార్? కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు తినేసిరండి. బిల్లు? సార్ ఏంటి సార్ వెళ్ళిపోతాండారు? కొంచెం పని ఉంది, బిల్ కట్టేసి మిగతాది మీ దగ్గర ఉంచండి. ఓకే సార్. ఇదిగో తవరు తినండి సార్.